డిఎస్సి పరీక్షల ప్రశ్నల తయారీ, డిఎస్సి పరీక్షల ప్రశ్నల తయారీ ఒక అంశం, పరీక్ష నిర్వహణ అన్నది రెండో అంశం. ఈ రెండు కూడా ఒకే అధికారి చేతిలో పెట్టినట్టు లోకేష్ స్వయంగా యాక్సెప్ట్ చేస్తాడు. అసెంబ్లీలోనే యాక్సెప్ట్ చేయడమే కాకుండా తప్పేముంది అంటూ దబాయించినాడు. తప్పేముంది అని అంటూ ఏకంగా దబాయించినాడు. ఒకసారి ఆయన అన్న మాటలు కూడా ఒకసారి ప్లే చేద్దాం. ఒకసారి వినండి ఒకసారి అందరూ కూడా. ప్లే చేయమా ఒకసారి. ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చిన ఘనత ప్రజాప్రభుత్వం అధ్యక్ష. ఏమా ప్రాబ్లం ఉందా? విజయని పివి సింధు గారికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చిన ఘనత ప్రజాప్రభుత్వం అధ్యక్ష. మీరు సెట్ చేసుకోండి. అందులోపల డిఎస్సి పరీక్షలకు అవసరమైన ప్రశ్నల తయారీ అనేది ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ బాధ్యత. ప్రశ్నల తయారీ అనేది ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ బాధ్యత. డిఎస్సి పరీక్షను నిర్వహించే బాధ్యత డిఎస్సి కన్వీనర్ది. ఈ రెండు ఒకే వ్యక్తికి ద్వారా జరిపిస్తే పారదర్శకతకు పాతర వేసినట్టు అవుతుంది, లీకేజీకి స్వయంగా ద్వారాలు తెరిచినట్టు అవుతుంది. అంటే పరీక్ష ప్రశ్నల తయారీకి ఒకంతోనే చేయిస్తూ ఉన్నారు, పరీక్ష నిర్వహణ చేసే కార్యక్రమం కూడా సేమ్ వ్యక్తితోనే చేస్తూ ఉన్నారు. ఏపీడిఎస్సి నియామకాల చరిత్రలోని ఏపీడిఎస్సి నియామకాల చరిత్రలోని ఏపీపీఎస్సి నియామకాల చరిత్రలోనే ఈ రెండు బాధ్యతలు ఎప్పుడూ కూడా ఒకే వ్యక్తికి అప్పగించిన చరిత్ర ఆంధ్ర రాష్ట్రంలో ఇంతవరకు ఎప్పుడూ లేదు. ఎందుకు ఆ రకంగా చేస్తారు అని అంటే దానికి కారణం ప్రశ్నలు తయారీ చేసే వ్యవస్థకు పరీక్ష నిర్వహించే వ్యవస్థకు మధ్య ఉండాల్సిన చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ తొలగిపోతాయి కాబట్టి. ఒకసారి ఆయన అన్న మాటలు ఒకసారి రెడీగా ఉన్నట్టున్నారు, ఒకసారి ప్లే చేసి ఒకసారి వినండి ఒకసారి. డిఎస్సి కన్వీనర్ అంటే ఎగ్జామినేషన్ కండక్ట్ చేసేవారు ఒకే ఆఫీసర్కి ఇచ్చారు అనేది మొదటి ఆరోపణ. అధ్యక్ష ఆంధ్ర రాష్ట్రంలో కాదు ఇతర రాష్ట్రాల్లో కూడా ఒకరికే ఇచ్చారు అధ్యక్ష. కొన్ని రాష్ట్రాల్లో ఇద్దరికి ఇచ్చారు, కొన్ని రాష్ట్రాల్లో ఒకరికే ఇచ్చారు అధ్యక్ష. మనం 148 రోజులు నిర్వహించాలి, చాలా టైట్ గా సిస్టమ్ నిర్వహించాలని ఒక వ్యక్తిని నియమించాం. అది ఎక్కడ చట్టంలో ఉల్లంఘన లేదు, ఎక్కడ చట్టంలో రాయలేదు, ఇద్దరు ఉండాలి అని ఎక్కడ చెప్పలేదు అధ్యక్ష. సో దేర్ ఇస్ నో రూల్ బుక్ ఫర్ టు గెట్ ఆర్డర్ అండ్ కోర్టు కూడా ఈ విషయాన్ని అక్కడ బుకింగ్ తీసుకున్నాం అధ్యక్ష. క్లియర్ కట్గా ఆయన ఎంతకు ఆయనే ఒప్పుకున్నాడు కూడా. అంటే మొట్టమొదటిసారిగా ఆంధ్ర చరిత్రలో ఎప్పుడూ జరగంది ఇక్కడ ఈ రాష్ట్రంలో ఈయన ఎడ్యుకేషన్ మంత్రిగా ఉంటూ దీన్ని జరిగించినాడు. దీనివల్ల పరీక్షల ప్రశ్నల తయారీ, పరీక్ష నిర్వహణ ఈ రెండు బాధ్యతలు ఒకే వ్యక్తి చేయడం వల్ల చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ పూర్తిగా తొలగించడం జరిగింది. దీనివల్ల స్కామ్కు మొట్టమొదటగా బీజం పడడం జరిగింది.